వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే యమునా గారు. నమస్తే అమ్మా. మీరు ఒక ఎపిసోడ్లో నేను మార్నింగ్ 4:45కి లెగుస్తాను, చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ టైంలో అండ్ పాజిటివ్ ఎనర్జీ అని మీరు చెప్తూ ఉన్నారు. బట్ చాలా మందికి ఆ బ్రాహ్మీ ముహూర్తం లెగాలంటే ఫస్ట్ నిద్ర అనేది వస్తూ ఉంటుంది. ఎంత ట్రై చేసినా ఇంకొక 15 నిమిషాలు, ఇంకొక 10 నిమిషాలు అనుకుంటూ ఉంటారు. టెక్నిక్ ఏంటంటారు? అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కూర్చోవాలి అంటే ఏం చేయాలి అంటారు అసలు? బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలంటే ఫస్ట్ మనం లేవాలని ఫస్ట్ ఒక మంచి స్ట్రాంగ్ ఒక సంకల్పం చేసుకోవాలి. అది చేసుకోకపోతే అవ్వదు. నేను లేవాలంటే లేచేస్తున్నాను అంతే అని ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఇంకా చాలా చిన్న చిన్న టిప్స్ చెప్తాను వేరే వాళ్ళ కోసం. ఫోన్ వచ్చి దూరంగా పెట్టేసాను, బెడ్ పక్కన ఫస్ట్ పెట్టుకోవద్దు. ఫస్ట్ ఫోన్ అవాయిడ్ చేయాలి. స్నూజ్ పెట్టకండి. ఒకేసారి అలారం కొట్టిందంటే లేవాలి అంతే. అది ఎలా అంటే నేను లేస్తున్నాను అనేసి ఒక్కసారి అలారం కొట్టగానే ఇలా లేవండి అంతే. జస్ట్ ఇలా అనుకోని లేవండి, అసలు అంతే లేచేస్తున్నాను అనేసి ఒక్కసారి ఇలా లేవండి. అంటే మీకు ఒకసారి ఇది వస్తుంది అనమాట, ఒక స్పిరిట్ వస్తుంది, లేవాలి నేను లేచేసాను అని మా మైండ్లోకి. నేను ఎస్ ఐ క్యాన్ అనేసి లేచేసి వెళ్ళి అలారం ఆఫ్ చేసాక మళ్ళీ వచ్చి బెడ్ అంతా చేయదు, లైట్ ఆన్ చేసేయడం చేయండి. చల్లటి నీళ్ళు తీసి ఫేస్కి బాగా స్ప్లాష్ చేసేసేయండి. స్ప్లాష్ చేసేసి మీరు లైట్ అంతా వేసేసేసరికి కొంతవరకు పోతుంది నిద్ర. అయినా కొంతమంది నిద్రపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే అలవాటు అయ్యేంత వరకు, ఓకే, అంటే మెడిటేషన్ ఎక్సర్సైజ్ చేయడానికి అంటే స్నానం చేయడం కరెక్ట్ కాదు. లేదు నాకు లేవాలి, ఫస్ట్ లేవడం అలవాటు అవ్వాలంటే వెళ్ళి ఒక బకెట్ వాటర్ పెట్టుకొని చన్నీళ్ళు చల్లగా స్నానం చేసేయండి. ఏం రియాక్షన్ లేదు, పోసేసుకోండి అంతే బాడీ మీద. చన్నీళ్ళు స్నానం చేయండి, చాలా యాక్టివ్ అవుతుంది బాడీ. ఫుల్ ఉన్న నిద్ర అంతా పోతుంది. బాడీ యాక్టివ్ అవ్వాలంటే చన్నీటి స్నానం. యాక్చువల్లీ నేను డైలీ చన్నీటి స్నానమే చేసేది. బ్రహ్మముహూర్తం లేవడం గురించి కాదు, లేచేసి మెడిటేషన్ చేసి అన్నీ చేస్తాను. దాని తర్వాత నేను చేసి చన్నీళ్ళ స్నానమే. ఓకే, చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా బాగుంది, చాలా యాక్టివ్ అవుతుంది. సో మీరు అన్నట్టుగానే ఈ చన్నీటి స్నానం ఒకటి బ్రాహ్మీ ముహూర్తంలో లెగాలంటే ఇమీడియట్గా ఫస్ట్ లెగాలంటే మొబైల్ అలారం పెట్టి చాలా దూరంగా పెట్టి పక్క రూమ్లో పెట్టగలిగితే ఇంకా బెస్ట్. అలా పెట్టుకోగలి, లేదు వినిపించదంటే కొంచెం దూరంగా పెట్టండి. ఆ డే యాక్టివిటీని మొత్తం ఏ విధంగా ప్లాన్ చేయాలి అంటారు? లేచిన చాలా మందికి అసలు తెలీదు. మీరు అఫర్మేషన్స్ అంటున్నారు, ఏ విధంగా తీసుకోవాలి? ఫస్ట్ లేవగానే ఫస్ట్ నేను చెప్పినట్టు అలారం ఆఫ్ చేసిన తర్వాత, అలారం పెట్టకముందే నాకు మెలకు వచ్చేస్తుంది. లేచిన తర్వాత ఎస్ నేను ఏదో సాధించాలనుకుంటున్నాను, ఇలా ఉందామనుకుంటున్నాను, దిస్ ఈస్ మీ, నేను యూనిక్గా ఉన్నాను, నేను అందరిలా కాదు, నేను ఈ టైంకి లేస్తున్నానంటే గ్రేట్ అనేసి ఒక గ్రేట్నెస్గా ఫీల్ అవ్వండి. యూనివర్స్తో ఒక కనెక్ట్ అయినట్టుగా ఫీల్ అవ్వండి. నేను ఇలా లేచి ఇవన్నీ సాధించాలనుకుంటున్నాను, సో నాకు ఇంత టైం కావాలి, సో అందుకే లేచాను అనేసి ఒక మంచి గ్రాటిట్యూడ్తో లేవండి. తర్వాత ఈ పనులు చేసేసేయాలి అనేసి ఒక ఎగ్జైట్మెంట్తో తెచ్చుకోండి మైండ్లోకి. ఎంతూజియాజం చాలా ఇంపార్టెంట్, ఏది చేయాలనుకున్నాం, ఏ వర్క్ చేయాలన్నా, సో అది తెచ్చుకోండి ముందు. ఆ ఉత్సాహంతో లేవండి. లేచిన తర్వాత మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత మీ ఇష్టం మెడిటేషన్, నేనైతే మెడిటేషన్, లేని వాళ్ళు చదువుకుంటారా లేకుంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తారా, ఏమేమి చేస్తారో అవన్నీ ఫినిష్ చేసుకోండి. అవంతా ఫినిష్ చేసుకున్న తర్వాత ఒక మంచిగా ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్ సాత్విక్ ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అంటే మీరు ఇలాంటి మైండ్ సెట్లో రావాలంటే ముందు మీరు ఎదుటి వాళ్ళని ద్వేషించకూడదు. నేను చెప్తున్నాను, ఒక సెల్స్ మనం ఎదుటి వాళ్ళని ద్వేషించకూడదని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. అలాంటప్పుడు ఇది కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ నిజంగా మీరు వెజిటేరియన్గా మారి వెజిటేరియన్ ఫుడ్ తిని చూడండి, చాలా చేంజెస్ వస్తాయి. ప్రాణులు కూడా మనం ప్రేమించాలి. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, ప్రతి మనిషిని, ప్రతి జీవిని మనం ప్రేమించగలగాలి. ఓకే, అది ప్రేమిస్తే చాలా మంచిది. ఆ సాత్విక్ ఫుడ్ తిన్నప్పుడు మనకు చాలా మంచి ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే మనం యూనివర్స్ ఉన్నదే మొత్తం ఎనర్జీ. సో ఎనర్జీతో ఉండేటప్పుడు ఒక్క నెగిటివ్, ఒక ప్రాణిని చంపుతున్నామంటే అది డిఫరెంట్గా అది వచ్చేసి విలువలు ఆడిపోతూ దానికి తెలియకుండా ఏం చావలేదు, అది తెలిసి చచ్చిపోతుంది. ఆ బ్యాడ్ ఎనర్జీ మనం తీసుకుంటున్నాం. అందుకనే మన ఇండియాలో ఎక్కడో ఫస్ట్ ఒకప్పుడు దీంట్లో మన సంప్రదాయంలో ఎక్కడో నాన్ వెజ్ అనేది లేదు. ఒకప్పుడు ఉండొచ్చు, దాని తర్వాత ఎప్పుడైతే మనకు వెజిటేరియన్ అవైలబిలిటీ వచ్చిందో దాని తర్వాత ఎవరు దాన్ని తెలుసుకున్న తర్వాత, దాని వాల్యూ తెలుసుకున్నాక ఎవరు ఏమంటారు నాన్ వెజ్ ఇంట్రెస్ట్ చూపిరు. సో ఆ వెజిటేరియన్గా ఫుడ్గా మంచి సాత్విక్ ఫుడ్ తినాలి. సో ఇంకొకటి ఏంటంటే బయట ఫుడ్ అసలు తినకండి. లైఫ్ స్టైల్ బాగుండాలంటే ముందు బయట ఫుడ్ తినకండి. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే కూడా నేను ఏదో కొంచెం ఏదో తినాలి కాబట్టి ఫీల్ అవుతాను, కొంచెం తింటాను. అది కూడా లేట్ నైట్ అయితే అసలు తిన్నాం. సో ఏదో కొంచెం తినండి. ఏదో ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అకేషన్లీ తప్పదు. బట్ అయినంత మీరు స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకోవడమో లేదు హోటల్స్కి వెళ్ళడమో, నేను దీనికి కూడా నేను చేయను. ఓకే, ఏ బర్త్డే సెలబ్రేట్ చేసుకోను, ఏమీ ఇష్టం ఉండదు నాకు, చేసుకోను నేను. సో అందుకని మంచి ఫుడ్, నేను అప్పుడు కూడా కాల్చుంటే పాయసం తీసుకెళ్ళి అందరికీ ఇస్తాను, కానీ
దిస్ ఇస్ మై బర్త్‌డే అంటే తీసుకోండి అని చెప్తాను. కానీ అప్పుడు కూడా నాన్ వెజ్ తీసుకెళ్ళడమో, చేయడమో అసలు అలాంటివి ఏమి ఎంకరేజ్ చేయను. సో, ఇంటి ఫుడ్ మీరు ఎంత చేసుకోగలుగుతారో, ఏం చేసుకుంటారో, ఒక కూరైనా, ఒక ఇదైనా కూడా ఇంటి ఫుడ్ తింటే చాలా మంచిది. ఓకే. బయట ఫుడ్ తినకూడదు. ఎందుకంటే బయట ఆయిల్స్ మంచిగా లేవు, హైజీనిక్‌గా లేదు. సో, వాళ్ళు మంచి ఇదే ఒక యాక్చువల్లీ చెప్పాలంటే ఒక ప్రేమ ఇంపార్టెంట్ అంటారు. అందుకని అమ్మ చేసే వంట అంత అమృతంగా ఉంటుంది ఉంటుంది అంటారు. అని మాట్లాడు. సో, ఇంటి ఫుడ్ చాలా ఇంపార్టెంట్. సో, అందుకని ఆ ప్రేమతో మీరు ఒక 2 కూరలు చేసుకున్నా కూడా అది చేసుకొని మంచిగా ఇంటి ఫుడ్డే తినాలి. మీరు అన్నట్టుగానే బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన తర్వాత అఫర్మేషన్స్ అని చెప్పారు. మనం ఇచ్చే అఫర్మేషన్ ఏ విధంగా ఉండాల్సిన అంటే చాలామందికి లేచిన తర్వాత ఏ విధంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఏ విధంగా అఫర్మేషన్ చేయాలి, కావాల్సిన వాటిపైన మీరు చేయండి అన్నారు. అది ఒక్కసారి ఏమన్నా చెప్పగలరా? అంటే ఏ విధంగా చేయొచ్చు అంటారు? యాక్చువల్లీ థ్యాంక్స్ ఇది గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడు డే అంతా చెప్పుకోవాలి. ప్రతి మూమెంట్ చెప్పుకోవాలి. థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అనేది ఎవ్రీ మూమెంట్, మన సెల్‌లో అదే ఉండాలి. అదే మంచిదనమాట. సో, అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన యూనివర్స్‌తో పాటు ప్రతి మనిషికి, ప్రతి జీవికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక చెట్టును పట్టుకొని ఒక హగ్ చేసుకొని చూడండి ఎంత ప్లెజెంట్‌గా ఉంటుందో. ఆ వైబ్స్ తెలుస్తుంది మీకు. అది ఎక్కువ చేస్తున్న కొద్దీ ఆ సెన్స్ మనకు అర్థమవుతుంది. సో, అదనమాట. అఫర్మేషన్స్ ఏంటంటే ఇప్పుడు ఇది ఒక పని సాధించాలనుకుంటున్నా. ఇప్పుడు ఎగ్జామ్‌లో ఒక పిల్లల ఎడ్యుకేషన్‌లో ఇలా ఎగ్జామ్స్ రాయాలి, చదువుకోవాలి, మంచిగా మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. దానికి సంబంధించింది యెస్ ఐ క్యాన్ డూ. నేను ఇలాగ చేసి అందరూ మా పేరెంట్స్‌కి హ్యాపీనెస్ తీసుకొస్తాను. నేను చదువుకుంటున్నాను. నాకు చదువుకోవడం ఇష్టం అనే ఒక మాట అనుకోవాలి. ఇష్టం అని పాజిటివ్ అనుకోవాలి. అబ్బా! చదవాలా ఇప్పుడు లేచి అనుకోకూడదు. యెస్ నేను అచీవ్ చేయగలను. నాకు ఇంత హెల్ప్ చేస్తున్నారు ఇంట్లో, ఇంత సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఫీజు కట్టారు. అవన్నీ చేసినప్పుడు నేను వాళ్ళకి ఏమి ఇస్తున్నాను? సో, నేను చదువుకుంటా. నాకు కూడా చదువుకుంటే నాకు మంచిది. నా టీచర్స్‌కి ఇంత బాగా నేర్పిస్తున్నారు. సో, ఇలాంటి అఫర్మేషన్ ప్రతి మూమెంట్‌లో మనం గ్రాటిట్యూడ్ అనుకుంటూ మనం సాధించాలని విషయం అనుకుంటే ఆటోమేటిక్‌గా మీకు తెలియకుండా సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ ఆల్ఫా స్టేట్‌లో ఉంటుంది మనము ఇది. బ్రెయిన్. అప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడు మరి ఏం ఫీడ్ ఇచ్చినా అది వెళ్ళిపోతుంది. ఆ ఫీడ్ మంచిగా ఉండాలి. ఒక్క వర్డ్ మనం చిన్నగా అబ్బా! ఏంటో జీవితం అనుకుంటే అయిపోయింది ఇంకా. అందుకని ఎప్పుడు అనుకోకూడదు. అంతా పాజిటివ్‌గా అనుకోవాలి. అదే అంటారు కదా! నాకు కష్టమే ఉంది. నా బాడీ అంతా పెయిన్స్ ఉన్నాయి. నాకు ఫీవర్ ఉంది. లేకుంటే ఇంకేదో ఒక డిసీజే ఉంది. అయినా కూడా ఇట్స్ ఓకేలే, ఇది వెళ్ళిపోతుందిలే. ఇదేం శాశ్వతం కాదు అనేసి అనుకోగలగాలి. అంత పాజిటివ్‌గా ఉండగలగాలి. పొరపాటున ఒక నెగెటివ్‌గానే నెగెటివ్ అనుకోకూడదు. ఇట్స్ ఓకే, అది వెళ్ళిపోతుంది. అదేం చేస్తుంది నన్ను? ఏం చేయలేదు. ఐయామ్ వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్ అనేసి అనుకోవాలి. అలా యూనివర్స్‌కి థ్యాంక్స్ చెప్పుకుంటూ హెల్త్ ఇష్యూస్‌తో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటుంటారో వాళ్ళకి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అఫర్మేషన్స్ కనుక చేయగలిగితే చాలా మిరాకిల్స్ చూడగలరా చాలా లైఫ్‌లో? జరుగుతుంది. నేచర్‌కి కనెక్ట్ అవ్వాలి. ఎవరైనా కూడా మార్నింగ్ లేచి మనం ఆ సన్‌లైట్‌లో వెళ్ళి మార్నింగ్ సన్‌లైట్ తీసుకుంటూ ఆ చెట్టు దగ్గర ఆ గాలి పీల్చుకుంటూ మీరు ఒకసారి కూర్చొని ఎంత ఇస్తుంది నాకు యూనివర్స్ అని ఒకసారి అనుకోండి. ఎవరైనా నాకేమీ లేదు అని అనుకుంటాం కానీ యూనివర్స్ మనకి ఇంత ఇచ్చింది. ఇంత చెట్టు, మంచి వాతావరణం, గాలి ఇచ్చింది. మంచిగా ఆ సన్‌లైట్ మనకు పడుతుంది. సన్‌లైట్ లేకపోతే మన పరిస్థితి ఏంటి? సో, అదంతా తీసుకోవాలి. యాక్చువల్లీ మార్నింగ్ అంటారు కదా! 5-7 లోపలే మనం అన్నీ ఫినిష్ చేసుకోవాలి అంటారు. సన్‌రైజ్ అయిన తర్వాత మనకొచ్చే ఎనర్జీ అంతగా ఇదవ్వదు. సో, ఆ లోపే మనం ప్రతి ఒక్కటి ఇదిగా ఉంటుంది. యాక్టివ్‌గా ఉంటుంది. సో, మనం అవన్నీ యుటిలైజ్ చేసుకోవాలి. తెలియకుండానే ఆ ఫ్రీక్వెన్సీ అనేది క్యాచ్ చేయగలగాలి మనం. అందుకని ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. యెస్. మంచి ఫుడ్, మంచి న్యూట్రిషన్ ఫుడ్ అది కూడా ఇష్టంతో చేసుకొని తినాలి. అదే చేయగలగాలి ఇంట్లో వాళ్ళు కూడా. ఓకే. బ్రాహ్మీ ముహూర్తంలో చాలా పవర్‌ఫుల్ ఉంటుంది. దాన్ని గనుక యుటిలైజ్ చేయగలిగితే అది హెల్త్ అయినా, లైఫ్‌లో ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని పొందే అవకాశం అవకాశం ఉంటుంది. అవును. డెఫినెట్‌గా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.